బీఆర్ఎస్ ఎల్పీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. రైట్ నౌ లైవ్ లో చూద్దాం. బిగ్గరగా మాట్లాడి ఏదో నేను ఉన్నాను అని నీ ప్రజెన్స్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావు. గొంతు బెంచినా అరిచినా గీ పెట్టినా నువ్వు అల్లరి చేసినా 2 గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. అయిపోయింది నీ పని. నీ చేతలతో చేయాలి తప్ప నువ్వు నీ మాటల గారడితోనో గొంతు చించుకుంటేనో ప్రజలు నిన్ను నమ్మరు. ఏంది నువ్వు చెప్పింది అలా 2 లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇయ్యలే, రైతు భరోసా మీద క్లారిటీ ఇయ్యలే, పంటల బీమా చేతులెట్టి పడేసింది అలా తుమ్మల నాగేశ్వరరావు. వానకాలంకు పంటల బీమా అన్నాడు, యాసంగికి వాయిదా వేసిండు. యాసంగికి పంటల బీమా అన్నాడు, ఇప్పుడు మళ్ళొచ్చే సంవత్సరం చూస్తా అంటుండు. ఇగో ఇది కాంగ్రెస్ తీరు. దొంగలకు సద్దులు కడుతున్నారు మీరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు టనల్ విషయంలో కూడా మాట్లాడిండు. ఎస్ఎల్బిసి టనల్ అంటే 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ లో 1 కిలోమీటర్ అవ్వలేదు అంటుండు. అసెంబ్లీలో మాట్లాడిండు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు పనిచేసిన కనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము దాదాపు 11 కిలోమీటర్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో మేము తవ్వాం టనల్. ఎస్ఎల్బిసి టనల్ 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ తవ్వనే లేదు అని మాట్లాడింది. 11.29 కిలోమీటర్లు ఎస్ఎల్బిసి టనల్ ను బీఆర్ఎస్ హయాంలో తవ్వి చూపించాం. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను తెచ్చి దాదాపు 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో పంటలు పండించి చూపించినాం. నిన్నగాక మొన్న నువ్వు నల్లగొండ పోయి ఇనాగ్రేషన్ చేసిన ఉదయ సముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇనాగ్రేషన్ చేసిన మెడికల్ కాలేజ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని గోబల్స్ మాట్లాడుతున్నావు. ఒక్క అబద్ధం, ఒక్క నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్దాలే ముఖ్యమంత్రి గారు ఈ రోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటుండు నల్గొండకు పోదామా, ఆలేరుకు పోదామా, భువనగిరికి పోదామా అంటుండు. పోదాం. ఈ మూసి బాధలకు కారణం కాంగ్రెసా కాదా, తెలుగుదేశమా కాదా పోయి అడుగుదాంపా. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలోనే నల్లగొండ, భువనగిరి, ఆలేరు ప్రజల బతుకులాగమైనవి. దాన్ని బాగు చేసే పని మేం చేపట్టినాం. 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ నాయకత్వంలో మూసీలోకి మురికి నీరు పోకుండా ఎస్టీపీలు పెట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా. నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గమ్మెని లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం. ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఈ రోజు సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి చూశాం. అప్పుల గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గన్న వస్తుంది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ తల దించుకొని డిప్యూటీ సీఎం గారి సభ నుంచి బయటకు పోయింది. ఈవెన్ ఐఎమ్ రెడీ 4-17 బీఆర్ఎస్ చేసినప్పుడు మీరేదో ఇలా వారసత్వంగా 72,000 కోట్ల అప్పు వచ్చి ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్పిన అసెంబ్లీలో. అది 72,000 కాదు కదా, 72,000 అప్పు మీరు గవర్నమెంట్ తీసుకున్న నాడు కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇంకా 72,000. అది 11,000 కార్పొరేషన్లు అంటే 83,000 ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసిన 15,000 ఉంది. ఇదే 1,00,000 కోట్లు. ఇవేమి కలపడంలా ఈ 72,000 ఇవాళ ఉన్నది. మీరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 72,000 ఉంది. మధ్యలో 10 ఏళ్లలో పాత కాంగ్రెస్ గవర్నమెంట్ వారసత్వంగా ఇచ్చిన అప్పుకు మిత్తిలకు 3 లక్షల కోట్లు కట్టినాం. మరి మేము 3 లక్షల కోట్ల అప్పు గత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పు మేము కట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్లు ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. నీ లెక్క అప్పులని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. మేము కూడా
గతంలో వారసత్వంగా వచ్చిన అప్పు